కుంభరాశి వారికి నవంబర్ 13, 14, 15 తేదీలలో 3 అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయండి. ఇప్పుడు వదిలితే ఇక నరకమే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పి అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు ఇది చూడకపోతే చాలా అంటే చాలా నష్టపోతారు. కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఈ వీడియో మీ కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టే మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు ఆ అదృష్టాలు ఏంటి, వాటిని వదలకుండా దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9182111077. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. అలాగే మీ జీవితాలలోకి కూడా సంతోషాలు రావాలి, ఆనందాలు నిండాలి అంటే వెంటనే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడండి. ఇక మనం ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి అనుకుంటే గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కొన్ని టాపిక్స్ అంటే గతంలో మాట్లాడని టాపిక్స్ అనేవి ఈ వీడియోలో మీకోసం చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా మరొక్కసారి చెప్తున్నాను, స్కిప్ చేయొద్దు. కుంభరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. ఎదుటి వారి యొక్క ప్రేమను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారి యొక్క ప్రేమ అనేది వీరికి దక్కడం కోసం ఎంతకైనా కూడా తెగిడిస్తారు అని చెప్పొచ్చు. అంటే ఎంత దూరమైనా కూడా వెళ్తారు. అంటే వారి కోసం ఎంత కష్టమైనా పడతారు. వారి కోసం ఎన్ని పనులైనా కూడా చేస్తారు. వారి కోసం చేసే పనిలో వీరికి కష్టం కనిపించదు, ఇష్టమే కనిపిస్తుంది. అంతలా ప్రాణంగా ప్రేమిస్తారు అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండి. వీరు ఎవరికైనా కానీ మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా కానీ నమ్మిన వ్యక్తి వీరిని మోసం చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరన్నమాట. నేను ఇంతగా నమ్మాను, ఇంతగా ఇది చేశాను కాబట్టే వీరు నన్ను ఇంతలా మోసం చేశారు, ఇది అస్సలు కరెక్ట్ కాదు అని చెప్పి వారిని అడగాల్సిన 4 మాటలు కూడా అడిగి మళ్ళీ జీవితంలో వారిని నమ్మరనమాట. అంత గట్టిగా ఉంటారు. ఆ విషయంలో మాత్రం వీరు ఎవరికైనా కానీ సీక్రెట్లను చెప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే గతంలో చాలా వరకు కూడా వీరి యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వారికి చెప్పి వారు వీరికి మళ్ళీ చెప్పి మేము వీరికి చెప్తాము, వారికి చెప్తాము అని చెప్పి అలా బ్లాక్మెయిల్ చేస్తారేమో. మన గురించి ఏదన్నా కానీ తప్పుడుగా, ఈ విషయం ఇక్కడ పర్సనల్ అంటే తప్పుడు విషయాలు కాదు, ఏదైనా కానీ కుటుంబం విషయం కానీ, భార్యాభర్తల మధ్య గొడవల విషయం కానీ, మరి ఏ ఇతర విషయాలైనా కానీ ఎదుటి వారితో చెప్పడం వల్ల ఒక రకంగా వీరికి ఒక పరువు పోయినట్లుగా అనిపించడం, నలుగురిలో నేను తప్పు చేశానేమో, ఈ మాట అనకుండా ఇవి చెప్పకుండా ఉంటే ఇంకాస్త నాకు గౌరవం పెరిగేదేమో, ఇంకాస్త నాకు విలువనిచ్చేవారేమో, అనవసరంగా నోరు జారానే అని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. మాట్లాడేటప్పుడు కొంచెం అంటే కొంచెం మంచిగా మాట్లాడుతున్నారంటే వెంటనే నమ్మేస్తారు. వీరి దగ్గర ఉన్న వీక్నెస్సే అది. ఎదుటి వారిని గుడ్
గుడ్డిగా నమ్ముతారు. ఎందుకు నమ్ముతారు అనేది వారికే తెలియాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో మంచితనం అనే ముసుగు వేసుకొని లోపల ఒక రాక్షసులు జీవిస్తూ ఉన్నారు. అందరూ కాదండి, కొంతమందిని చెప్తున్నాను నేను. ముఖ్యంగా అలా జీవించే వారిలో మీ యొక్క బంధువులే ముఖ్యంగా ఉంటారు. మీరు ఎదుగుతుంటే చూడలేరు, మీరు సంతోషంగా ఉంటే చూడలేరు, మీరు బాగుంటే చూడలేరు, మీరు తింటుంటే చూడలేరు, కనీసం మంచి చీర కట్టుకున్నా కూడా వారి కళ్ళతో వారు చూడలేరు. అంత చూడలేని వ్యక్తుల మధ్య మీరు జీవిస్తున్నారు అంటే కనుక వెయ్యంగా ఒక రాయి తగిలినట్లు అనంగా ఒక మాట తగులుతుందంట. కాబట్టి అటువంటి వ్యక్తులకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎవరైతే మనకు విలువనిస్తారో, ఎవరైతే మనల్ని పదే కలవరిస్తారో, ఎవరైతే మనకి మంచి మాటలు చెప్తూ మనల్ని దగ్గరకు తీసుకుంటారో, మనకి కష్టంలో ఉన్నప్పుడు ధైర్యాన్ని చూపిస్తారో, ధైర్యాన్ని అంటే ఇలా ఉండమ్మా, అలా ఉండు అని ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్తూ ఉంటారో, మన యొక్క ప్రేమ కోసం, మన యొక్క సమయం కోసం ఎవరైతే వేచి ఉంటారో అటువంటి వారికి టైం ఇవ్వండి. అలా కాకుండా వీరి అంటే ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడున్న ప్రపంచం ప్రేమించే వారికి దాసోహం అవ్వదు. ఎవరైతే మనల్ని అవమానపరుస్తారో, మనల్ని లెక్క చేయరో, మనల్ని పెడచెవిని పెడుతూ ఉంటారో, మనల్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారో అటువంటి వారికి ఎక్కువ విలువిస్తుందన్నమాట ఈ ప్రపంచం. కాబట్టి మీరు అలా ఉండొద్దండి. తెలుసుకోండి మంచికి చెడుకు తేడా, మన వాళ్ళకి పరాయి వాళ్ళకి ఉన్న తేడా. మన వ్యక్తులైతే మనం కష్టంలో ఉన్నప్పుడైనా, ఆపదలో ఉన్నప్పుడైనా మనం వెన్నంటే ఉండాలి కదా. అలా కాకుండా కష్టంలో ఉన్నప్పుడు వదిలేసేసి సంతోషాల్లో, ఫంక్షన్లలో ఏదన్నా ఇంట్లో ఏదైనా జరుపుకుంటున్నాం ఎకేషన్ అంటే ఆ ఎకేషన్లు అప్పుడు దగ్గరయ్యి మళ్ళీ దూరం అయిపోవడం, ఇది అసలు కరెక్ట్ అనిపించుకోదు. కానీ కొంతమంది బంధువులని మనం పిలుచుకోవాల్సి వస్తుంది అనమాట. వీరు ఇటువంటి బుద్ధి కలిగిన వారు అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను మరేం చేస్తా, బంధుత్వం వదిలేయలేము. ఒకవేళ వదిలేసినా కూడా ఇంకా 10 మంది ఏంటమ్మా వాళ్ళ సొంత వాళ్ళని పిలుచుకోలేదంట అని చెప్పి అంటూ ఉంటారనమాట. అలా ఆ మాట పడలేము. అది చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకేంటంటే ఇంకాస్త అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది. పిలవకపోతే చూసారమ్మా అమ్మాయికి ఎంత పొగరో లేదా అబ్బాయికి ఎంత పొగరో, మనల్ని పిలవలేదు, మా అమ్మ ఇంట్లో మమ్మల్ని వదిలేసి అందరినీ పిలుచుకున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్న నలుగురికి ఇంకాస్త చెప్తారు. జనాలు ఏంటి అంటే కనుక బయట జరిగేది మాత్రమే చూస్తారు. లోపల వీరితో ఎలా ఉంటున్నారు, వీరితో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ అమ్మాయి మనసుకు ఎంత బాధ కలిగితే ఆ అమ్మాయి అలా చేసుంటుంది, ఆ అమ్మాయిని వారు సరిగా చూసుకోలేదేమో, అబ్బాయికి సరిగా విలువ ఇవ్వలేదేమో, ఇలాంటివి అసలు ఆలోచించరు. అసలు అవసరమే లేదు జనాలకి. పైకి కనిపించే ఆడంబరాలు మాత్రమే జనాలకి కావాలి. పైకి వీరి యొక్క బంధువులు వీరి చుట్టూతా ఉన్నారా అన్నదే జనాలకి కావాలి. కాబట్టి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక పిలవండి, తప్పదు. ఎందుకంటే నలుగురు కోసం, నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని తల ఉంచుకొని నలుగురు కోసం చేయాల్సి వస్తుంది. అలా చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేయండి, దాని గురించి ఆలోచించకండి. ఇంకా ఏంటంటే బయట వాళ్ళతో పాటు వాళ్ళు అంతే, బయట వాళ్ళు వస్తున్నారు, తింటారు, వెళ్ళిపోతారు. ఎక్స్పెక్టేషన్స్ వద్దండి. కుంభరాశి వారు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. వాళ్ళు మనోళ్ళు కదా, నాకు ఇది చేస్తే బాగుంటుంది, నాతో ఇలా ఉంటే బాగుంటుంది, నా పక్కన ఉంటే బాగుంటుంది, నాకు విలువ పెరిగితే బాగుంటుంది, వీరి వల్ల కదా నాకు విలువ వచ్చేది, వీరు నాకు ఈ సమయంలో నాకు భరోసాగా తోడుగా నిలబడితే అబ్బా వీరి వెనక చూడు ఆ రోళ్ళు ఎలా ఉన్నారు అనే ఒక గౌరవం నాకు దక్కుతుంది కదా అని చెప్పి ఇలా ఎదురు చూస్తూ ఉంటారు పాపం. కానీ అక్కడి నుంచి అది జరగదు. అది జరగనప్పుడు మీరు ఆశించాల్సినంత అవసరం ఏంటి? అక్కడ వాళ్ళు పిఎం కాదు, పవన్ కళ్యాణ్ కాదు, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు కాదు, లేదంటే నరేంద్ర మోడీ కాదు. అంటే వీళ్ళకి అంటే మనకి విలువ ఇవ్వని వారు మనకి విలువ లేని వారితోనే సమానంగా చూడాలి. అలా చూడగలగటం నేర్చుకొని అవతలి వారి నుంచి ఏది కూడా ఆశించకుండా ఉంటేనే జీవితంలో మనం ఖచ్చితంగా ముందడుగు వేయగలుగుతాము అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. కేవలం కుంభరాశి వారి గురించి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అతిగా ఆలోచించే తత్వం ఒకటి మీలో మైనస్ పాయింట్. ఎప్పుడు మనం ప్లస్లే చెప్పుకోకూడదండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మైనస్ పాయింట్లు ఉంటాయి. మైనస్ పాయింట్లు మనం చెప్పుకొని మనం వాటిని సరిదిద్దుకోవటం అంటే కనీసం అన్నీ ఒకేసారి మార్చుకోలేకపోయినా పర్వాలేదు, కనీసం నెలకొకటి మార్చుకున్నా కూడా పర్లేదు కదా. మీరేం ఆలోచిస్తారు అంటే రోజు కూర్చొని వారి గురించి అంటే లోకుల మీద పడటం కాదు నేను ఇక్కడ చెప్తుంది. నా అత్తగారు నాతో మాట్లాడారు,
మాట్లాడలేదు, నా ఆడపడుచులు నాకు విలువ ఇవ్వట్లేదు, నా భర్త నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నా భర్త నాకు డబ్బులు ఇవ్వట్లేదు, లేదా నా భర్తను మద్యం తాగొస్తున్నాడు, లేదంటే ఇక్కడ మగవారు అనుకోండి, నాకు వ్యాపారం సరిగా జరగట్లేదు, వ్యాపారంలో నేను అనుకున్నంత రావట్లేదు, నా ఫ్రెండే నన్ను మోసం చేశాడు, నా ఫ్రెండ్ నా గురించి ఇలా మాట్లాడుకుంటున్నా, ఇలా రకరకాలు ఏవో ఒకటి మనిషిని నాశనం చేయడానికి ఆలోచనలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క అతి ఆలోచన అనేది పనికిరాదు. అతిగా ఆలోచించొద్దు. ఎవ్వరి గురించి ముఖ్యంగా ఆలోచించొద్దు. ఇక్కడ మీకు మీరే ముఖ్యం. మీకు మీరే గౌరవాన్ని ఇచ్చుకోవాలి. ఎవరు ఏదైనా అనుకోండి, ఏదైనా అనుకోనివ్వండి, మన గురించి ఏమైనా కూడా మాట్లాడుకోనివ్వండి, మనం ఏంటి అనేది మనకి తెలియాలి. మన యొక్క ప్రవర్తన ఏంటి అని చెప్పి అది మనకు తెలుసు. ఒకరి ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి ముందు మనం శబాషబ్బా అని చెప్పి అనిపించుకోవాల్సిన అవసరం లేదు. ఒకరి పొగడతలు ముఖ్యంగా మనకు అసలు అవసరం లేదు. ఒకరి యొక్క ఏడుపులు కూడా మనకు అవసరం లేదు. మనది మనం రోజు ఈ క్షణం అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరో చెప్పమంటారండి? డబ్బున్నవాడు కాదు, ఆస్తులు అంతస్తులు వెనకమాలు పోగేసుకొని బంగారాలు దిగేసుకొని రోజుకు ఒక పట్టు చీర కట్టుకొని కారుల్లో తిరిగే వాళ్ళు కాదు. అందరికంటే అదృష్టవంతులు. ఈ నిమిషాన్ని ఆనందంగా గడిపేవాడే నా దృష్టిలో అదృష్టవంతుడు అనమాట. మరి మీరు గడుపుతున్నారా లేదా, అదృష్టవంతులా లేదా అనేది మీరు చూసుకోండి. నిన్నటి గురించి ఆలోచించొద్దు. నిన్నేం జరిగిందో అవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. వాటి గురించి ఆలోచించొద్దు. మీ అతి ఆలోచన వల్ల మీరు ఎన్ని కోల్పోయారో తెలుసా? కుంభరాశి వారు ఎంత నష్టపోయారో తెలుసా? ఎందుకండి? ఎందుకు అంత ఓవర్ ఆలోచన మీకు? ఆలోచనలన్నీ తీసేయండి. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి, ఈ క్షణం నా ముందు పని ఏంటి, నేను దాన్ని ప్రశాంతంగా చేసుకుంటున్నానా లేదా? ఒకరి గురించి నాకు అనవసరం. మీరు ఒకరి మీద పడి ఏడవద్దు. మీ మీద పడి ఏడుస్తారా? ఏడవనివ్వండి, వారి కర్మ వారే అనుభవిస్తారు. మీరు మీ పని మీరు చేసుకుంటూ టైంకి తినండి, చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోండి, రోజుకు ఒక అర్ధగంట వాకింగ్ అనేది ఒకటి చేసుకోండి, కాసేపు మెడిటేషన్ చేసుకోండి, భగవంతుడి ముందు ఒక దీపాన్ని పెట్టండి, హాయిగా మీ పని మీరు చేసుకోండి. ఎటువంటి చెడు ఆలోచనలు, ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు ఇవేవి మనస్సు లోపలికి రానివ్వడానికి మీరు పర్మిషన్ ఇవ్వద్దు. అవి వస్తున్నాయా, వెంటనే వేరే సంతోషకరమైనది వెతుక్కోండి. అప్పుడు అట్లా ఒకేసారి దూరం అవ్వవు. చిన్న చిన్నగా మనం దూరం చేసుకుంటూ వస్తే ఇదేనండి అసలైన అదృష్టం. మనకు అదృష్టం ఎక్కడ డబ్బులో వీటన్నింటిలో ఉండదు. నిజంగా మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా చదివిన వాళ్ళు కుంభరాశి వారు. ఎన్ని కష్టాలు పడ్డారు మీరు, ఎన్ని బాధలు పడ్డారు, ఎంతమంది నా అనుకున్న వాళ్ళ చేత మోసగింపబడ్డారు, ఎంతమంది ఒకవేళ మీకు అన్యాయం చేసి మీ దగ్గర డబ్బు తీసుకొని ఆ డబ్బుని ఇవ్వకుండా మీ దగ్గర డబ్బులు దొంగతనం చేసి మేము చేయలేదు అని చెప్పి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేసి వాళ్ళ దగ్గర ఇదై చెప్పి నీ గురించి వేరే వాళ్ళ దగ్గర నువ్వు ఇలా అని చెప్పి పోర్ట్రేట్ చేయటం, ఇలా ఎంతమందిని మీరు చూశారు? ఎంతమంది గురించి మీకు తెలుసు? జీవితం మీకు ఎన్ని గుణపాఠాలు నేర్పించింది, ఎన్ని అనుభవాలు నేర్పించింది, మనుషుల యొక్క వ్యక్తిత్వాలు మనస్తత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పి మీకు జీవితం నేర్పించింది. వీటన్నింటితో పోల్చుకుంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అని నేను చెప్తాను. ఇప్పటి వరకు కష్టాలు పడ్డారు. ఇప్పటికైనా కానీ ఇప్పుడు మీరు ఈ వీడియో చూసే వాళ్ళకి నాకు తెలిసి వయసు ఎంత అని చెప్పి నాకు కామెంట్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ మీకు కనెక్ట్ అయినాయా లేదా అని కూడా కామెంట్స్ చేయండి. దాదాపుగా 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, సగం ఆయుష్ అయిపోయిందండి. సగం ఆయుష్ మనం ఇప్పుడు పూర్తి చేసేసుకున్నాం. ఇంకా ఇప్పటి నుంచి కూడా అంటే అప్పుడు కష్టాలు పడి ఇప్పుడు కష్టాలు పడి చచ్చేటప్పుడు కష్టాలు పడి ఇక వెనక్కి తిరిగి చూసుకోండి, సంతోషాలు ఎక్కడ ఉంటాయండి? డబ్బు గురించి ఎక్కువగా ఆరాటపడొద్దు. పని మనకి దైవంతో సమానం. మీరు చిన్న పని చేసినా, మీరు కూరగాయలు అమ్మినా సరే, లేదంటే ఏదైనా చిన్న బిజినెస్లు పెట్టుకున్నా కానీ, ఆడవాళ్ళు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా కానీ, మగవాళ్ళు ఏదైనా పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నా, మీ పనికి మీరు గౌరవాన్ని ఇవ్వండి. కానీ ఆశ పడకుండా కష్టపడండి. ఖచ్చితంగా కష్టానికి ప్రతిఫలం అనేది కొంచెం ఆలస్యమైనా కూడా వస్తుంది. ప్రతిఫలం తొందరగా అందుకోవడానికి నేనేం చేయాలనేది కూడా మీకు చెప్తాను, కంగారు పడొద్దు. నేను చెప్పేది ఏం లేదు, మనసుని స్థిమితంగా ఉంచుకోండి, ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు చెప్పినట్లుగా మీ మనస్సు మాట వినాలి. అలా విన్నప్పుడు మాత్రమే జీవితంలో మీరు ఆనందంగా ఉండగలుగుతారు. మీ మీద పడి ఏడ్చే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఇక మీకు కలిగే 3 అదృష్టాలు ఏంటో చెప్పమంటారా? మొట్టమొదటిది ఆరోగ్యం. అవును, ఇప్పటి వరకు ఆడవాళ్ళకైతే పీసీఓడి, పీసీఓఎస్, గ్యాస్ట్రిక్,
తిన్న అన్నం అరగకపోవడం, మైగ్రేన్ తలనొప్పి, అంతేకాకుండా అతి ఆలోచన, టెన్షన్, యాంగ్జైటీ, ఓవర్గా ఆలోచించే పద్ధతితో పాటు తలనొప్పి వచ్చేసేయడం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ఇక్కడ మిక్స్డ్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అంటే కొన్ని కొన్ని కలుస్తూ ఉంటాయన్నమాట. ఏమైనప్పటికీ కూడాను వీటి వల్ల ఏంటి అంటే రోజువారీ పనుల్లో కూడా పని చేసుకోలేకపోవడం, మార్నింగ్ ఉన్నంత యాక్టివ్గా సాయంత్రం ఉండకపోవడం, దీనివల్ల మీకు అలసట అనేది వచ్చేసేయడం, దీనివల్ల ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, అసలు పని చేయాలంటేనే బాధగా అనిపించడం, ఇటువంటివన్నీ కూడా కలుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మీకు ఆరోగ్యం కలగబోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీ మనసును మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీకు ఆరోగ్యం అనేది మంచిగా ఉండటం స్టార్ట్ అవుతుంది. దేనికి భయపడవద్దు, దేని గురించి ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండండి. ఆరోగ్యం అయితే మీకు అనుకూలించబోతుంది. ఇది ఫస్ట్ అదృష్టం. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్గా కుంభరాశి వారికి గురుబలం కొంచెం తగ్గింది. కాబట్టి కొంచెం చేస్తున్న పనుల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి, ఆశించినంతగా రావట్ల. కాకపోతే మీరేంటంటే మీ యొక్క గురుబలాన్ని పెంచుకోవడం కోసం ఏం చేస్తారు అంటే ప్రతి గురువారం రోజు బాబా దగ్గరికి వెళ్ళి, అంటే బాబాగారి యొక్క గుడికి వెళ్ళి బాబాగారికి నమస్కరించుకొని విభూతిని ప్రతిరోజు కూడా పనికి వెళ్ళేటప్పుడు పెట్టుకోండి. అంతేకాకుండా ఎప్పుడైనా కానీ అంటే గురువుకి సంబంధించిన మీరు ఏదైనా కానీ మీరు అంటే తల్లి తండ్రి మొదటి గురువు దైవం మనకి. అలాగే మీకు చదువు చెప్పిన వాళ్ళు కానీ లేదంటే ఎవరన్నా ఆపదలో ఉన్నవారికి గురువుకి ఏదైనా కానీ కొంచెం సహాయం చేయండి. అలా సహాయం చేయడం వల్ల కూడా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి గురువు అంటే దేవుడు ఒక్కడే అని మాత్రం కాదు. గురువు అంటే మనకి ఇక్కడ తల్లిదండ్రులు వస్తారు, వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవడం, మనకి విద్య నేర్పిన వాళ్ళు, మనకి మంచి నేర్పిన వాళ్ళు, మనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా గురువులతోనే సమానం. కాబట్టి వారు చెప్పిన సలహాను పాటించి ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీకు గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం వల్ల మీరు చేస్తున్న పనులలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉంటారండి, ₹1 పెట్టిన దగ్గర ₹2 కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ₹10 పెడితే ₹100 వస్తే లాభమే కదా. ఇది నిజంగా అదృష్టం. కాకపోతే కష్టే ఫలి అని చెప్పి గుర్తుంచుకోండి. గురుబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా బాబాగారి గుడిలో ప్రతి గురువారం కూడా ఏదన్నా అన్నదానం చేస్తూ ఉండండి. అంటే కాస్త పులిహార 1 కేజీ బియ్యం పెట్టి వండుకొని ఆ పులిహార కలుపుకొని అక్కడికి భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చిన్న చిన్న కప్పులతో ఇస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు గురుబలం పెరిగిపోతుంది. ఇది రెండవ అదృష్టం. ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక సంతాన పరంగా గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు. పిల్లలు చదువుకునే పిల్లలు అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ మంచి ర్యాంక్స్తో వాళ్ళు పాస్ అవ్వడం, లేదంటే కనుక ఆటోమేటిక్గా ఎగ్జామ్స్ రాసే పిల్లల్లో కొంచెం మంచి రిజల్ట్ అనేది ఎక్కువగా రావడం, పిల్లలు ఉద్యోగాల కోసం చూస్తుండే వాళ్ళకైతే మంచి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉండటం, ఇలా ఒక్కొక్కటిగా పిల్లలకి సంబంధించి ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడేది పిల్లల కోసమే కదండి. కాబట్టి ఆ పిల్లలలో వచ్చే ఆ డెవలప్మెంట్ని చూసి ఆటోమేటిక్గా మనసు సంతోషపడిపోతుంది అనమాట. మీరు ఆనందంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట. ఈ 3 అదృష్టాలు అయితే మీకు వస్తాయి. కానీ వదిలితే మాత్రం నరకమే. ఎందుకు వదిలితే నరకం? ఎలా మిస్ అవుతాయి వచ్చే అదృష్టాలంటే ఏమరపాటు వల్ల మిస్ అవుతాయి, మనం కష్టపడకపోతే మిస్ అవుతాయి, పిల్లల్ని పట్టించుకోకపోతే మిస్ అవుతాయి, మనం అతిగా ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతుంది. సో మీరు పట్టుకుంటేనే నేను చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితేనే జీవితం స్వర్గం అవుతుంది తప్ప లేకపోతే నరకప్రాయంగా మారుతుందన్నమాట. ఇక అన్నింటికంటే ముఖ్యంగా పి అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో చాలా వరకు కూడా నష్టాలు జరగబోతున్నాయి. ఈ పి అనే వ్యక్తి మీ యొక్క బంధువులలో వారు కాదు, రక్త సంబంధికులలో వారు కాదు, మీ యొక్క స్నేహితులలో ఒకరనమాట. ఈ పి అనే వ్యక్తి చాలా వరకు కూడా నమ్మక ద్రోహి, మాటలతోటి మంచితనం అనే ముసుగు వేసుకొని చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వారి జీవితం వారికి హ్యాపీగానే ఉంచుకుంటారు, కానీ పక్క వాళ్ళ జీవితం నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. మీ యొక్క మంచి చెడు ఎదుగుదల ఒడిదుడుకులు అన్నీ కూడా తెలుసుకొని, మీ యొక్క వీక్నెస్ని తెలుసుకొని, మీ యొక్క మనసుతో ఆట ఆడుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క పి అనే అక్షరం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వారితో తక్కువగా స్నేహం చేయండి. వారికి పూర్తిగా ఎడిక్ట్ అవ్వద్దు. తక్కువగా మాట్లాడండి, తక్కువగా వారి గురించి ఆలోచించండి. ఒకవేళ ఈ ప్లేస్లో మీకు లవర్ అయినా కూడా ఉండవచ్చు. అలా లవర్ ఉన్నా కానీ వారినైనా
ఏదైనా కానీ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. మీకంటే ఏది ముఖ్యం కాదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ స్నేహితులలో ఉంటే కనుక వీరి వల్ల మీకు డబ్బు నష్టం కూడా జరగబోతుంది. మీకు వచ్చే లాభ నష్టాల గురించి ఏవి కూడా వారితో పంచుకోవద్దు. కాబట్టి వీరితో మాత్రం చాలా జాగ్రత్త అండి. అందరూ పి అనే అక్షరం ఉండేవాళ్ళు చెడ్డవాళ్ళని చెప్పి నేను చెప్పను. అలా అని మంచివాళ్ళు అని కూడా నేను చెప్పను. మీకున్న అనుభవం ద్వారా వారి వల్ల మీకు నష్టం జరిగిందా లేదా, రెండోసారి నష్టం జరగకుండా ఉండాలంటే ఏ తప్పు చేయకూడదు అవి తెలుసుకోండి, సరిపోతుంది. ఇక ఈ 3 రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కష్టపడండి. కష్టపడితే డెఫినెట్గా అనుకున్నవనైతే సాధిస్తారనమాట. కుటుంబ పరంగా కూడా చాలా ప్రశాంతకరమైన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఉండాలి అనిపించకపోవడం, ఏదో ఒక గొడవ, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో వాటన్నింటికి కూడా చెక్ పెట్టేయబోతున్నారు. సో మనశ్శాంతిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, గొడవలు వద్దు, సైలెంటే అన్నింటికి సమాధానం చెప్తుంది అనే ఒక నిర్ణయం వల్ల కుటుంబ పరిస్థితి కూడా అనుకూలంగా ఉండబోతుంది. లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అతి ప్రేమ, మీ యొక్క అతి మంచితనం, మీ యొక్క అతి శ్రద్ధ, అతి కేరింగ్ అనేవి అవతల వారికి చిరాకును తెప్పించి మిమ్మల్ని తక్కువగా చూసేలా చూస్తాయి. కాబట్టి అంత అతి అనేది పనికిరాదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వాళ్ళను కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 రోజుల్లో మీకు ఒక రోజు ప్రయాణం తగిలే అవకాశం ఉంది. దానివల్ల కూడా మీరు బంధుమిత్రులను కలుస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. 3 రోజులు హ్యాపీగానే గడిచిపోతాయి. డబ్బు పరంగా, ఆరోగ్యపరంగా, ఇక మనశ్శాంతి పరంగా అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి కీడు జరిగే అవకాశం అయితే లేదు. కాకపోతే మీరు ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి శివాలయంలో అభిషేకం చేయించండి. ఏదైనా ఒక రోజు మంచి జరుగుతుంది. మీకున్న గ్రహ దోషాలు, ఏలినాటి శని ప్రభావం ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి అన్నమాట అభిషేకం వల్ల. రావి చెట్టు కింద దీపారాధన చేసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క కార్తీక మాసంలోనే కనీసం 2-3 భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. భగవంతుని మాత్రం వదిలిపెట్టొద్దు. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. అన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ ఏలినాటి శని దశ 3వ దశలో మీకు అంతా కూడా కలుసుబాటుతనమే తప్ప నష్టాలు ఏమీ జరగవు. ఈ విషయాన్ని అయితే స్ట్రాంగ్గా నమ్మండి. అర్థమైంది కదా? మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.